అనేటువంటి రైతు బుస్సాపూర్ గ్రామము సిద్దిపేట రూరల్ మండలానికి చెందిన యాదయ్య అనే రైతు, దళిత రైతు, మక్కలు పండించి 20 రోజులు ఎదురు చూసి సంచులు ఇవ్వకపోతే దుకాణాల ప్రైవేట్ల సంచులు కొనుక్కొచ్చి మక్కలు జోకి ప్రభుత్వానికి అమ్ముకున్నాడు. ఈ ప్రభుత్వం కనీసం రైతు బంధు ఇయ్యే చేత కాదు, కరెంటు ఇయ్యే చేత కాదు, ఎరువులు సరఫరా చేయడం చేత కాదు, చివరికి మక్కలు అమ్ముకుందామంటే సంచులు కూడా ఇవ్వని చేతగాని దద్దమ్మ ప్రభుత్వం యాదయ్య దుకాణాల సంచులు కొనుక్కొచ్చుకొని ఇలా ప్రభుత్వానికి మక్కలు జోకినటువంటి పరిస్థితి. రేవంత్ రెడ్డి, నీకు ఎందుకు రైతులంటే ఎందుకు ఇంత పగ? రైతులను ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తూ ఉన్నావు? 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఇటువంటి పరిస్థితి రాలేదు. కరోనా వచ్చినా సకాలంలో రైతు బంధు పడ్డది. కరోనా వచ్చినప్పుడు హమాలీ దొరకకపోతే కేసీఆర్ గారు బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి ఆ హమాలీలను బీహార్ నుంచి తెప్పించి ఇక్కడ రైతులకు ఇబ్బంది కాకుండా చూసినాం. కరోనాలో ఎరువులకు ఇబ్బంది అయితే విశాఖపట్నం పోర్టుకు అధికారులకు మాట్లాడి అక్కడ మంత్రి గారితో మాట్లాడి విశాఖపట్నం ఓడరేవు నుంచి ఎరువులను ప్రత్యేకమైన లారీలు పెట్టి తెలంగాణకు సిద్దిపేటకు తెప్పించి రైతులకు ఎరువులకు ఇబ్బంది కాకుండా కరోనాలో కూడా కేసీఆర్ చూసిండు. అరే, కరోనా వచ్చినా ఎరువులకు ఇబ్బంది రాలేదు, కరోనా వచ్చినా పంట కొనుగోలులో ఇబ్బంది రానియలేదు. సమస్యను అర్థం చేసుకున్నాం. కరోనా వస్తే ఏమైంది? లారీ డ్రైవర్లు దొరకలేరు, హమాలీలు దొరకలేరు. ఆడ విశాఖపట్నం ఓడరేవులో ఆ షిప్పుల నుంచి దిగడం లేదు అంటే దాన్ని అర్థం చేసుకొని లారీలు పెట్టించి హమాలీలను పెట్టించి తెలంగాణకు ఎరువులు తెప్పించిండు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్. అదేవిధంగా పంట కొనుగోలు కేంద్రాలకు వచ్చింది, హమాలీలు లేరు అంటే బీహార్ ప్రభుత్వంతో మాట్లాడి ప్రత్యేక రైళ్లు పెట్టి హమాలీలను తెప్పించి ఆనాడు అటు మిల్లులలో కానీ ఇటు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బంది లేకుండా హమాలీలను తెప్పించి సమస్య పరిష్కారం చేసిండ్రు కేసీఆర్. మరి నువ్వేం చేస్తున్నావు ముఖ్యమంత్రిగా? ఏ ఒక్క సమస్యనైనా పరిష్కారం చేసినావా? 45 రోజుల్లో రైతు బంధు ఇస్తా అని చెప్పి సిద్దిపేటకు వచ్చి పబ్లిక్ మీటింగ్లో చెప్పిపోయినావు. 52 రోజులైంది. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అరే, మూసీ సుందరీకరణకు డబ్బులు ఉంటాయి నీకు, ఫ్యూచర్ సిటీకి నీకు డబ్బులు ఉంటాయి, కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వడానికి డబ్బులు ఉంటాయి, రైతులకు ఇవ్వడానికే ఉండవా నీకు? అంటే నీకు రైతులంటే పట్టింపు లేదా, లెక్క లేదా? రైతులంటే ఎందుకు చిన్న చూపు? సో ఇప్పటికైనా నువ్వు ఒక ముఖ్యమంత్రివి, నువ్వు ఇచ్చిన మాట మీద నిలబడే మనిషివైతే, నీ మాటల్లో నిజాయితీ ఉంటే తక్షణమే నువ్వు ఇస్తానన్న ప్రకారంగా 45 రోజులు దాటిపోయింది, వెంటనే రైతు బంధు నిధులు రైతాంగానికి విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రాల్లో పోసి 40 రోజులైంది. 40 రోజుల నుంచి కొనక కింద చెదలు తింటుంది సన్ఫ్లవర్ను. రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వెంటనే ఆదేశాలు ఇచ్చి జొన్నలు, మొక్కజొన్న, సన్ఫ్లవర్, శనగల కొనుగోలును యుద్ధ ప్రాతిపదికన ప్రారంభించాలని ఆదేశాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు, నువ్వు ఎన్నడూ వ్యవసాయం చేసినవి కానట్టు అనిపిస్తుంది నాకు. ఎన్నడూ రైతుల కష్టాలు దగ్గరికి వెళ్ళి చూసిన వాడివైతే నువ్వు ఇట్లా చెయ్యవు. నీకు రైతుల కష్టం తెలియదు, రైతుల బాధలు తెలియవు, రైతులంటే నీకు విలువ లేదు. ముఖ్యమంత్రి గారు మంత్రులు కొనుగోలు కేంద్రాలు తిరగాలని, వారి సమస్యల్ని అర్థం చేసుకోవాలని, తక్షణమే దాన్ని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మొక్కజొన్న, ఇప్పుడు మా యాదయ్య గారు సంచులు కొనుక్కొచ్చి మక్కలు అమ్మిండు, ఇప్పటికి రూపాయి రాలే. మక్కలు అమ్మిన రైతుకు ఇవ్వడానికి ₹1 ఇవ్వలే. చారణ మందం సన్ఫ్లవర్ కొందరు, వాళ్ళకి ఇవాళ వరకు ₹1 ఇవ్వలే. ఇంకా బారాన సన్ఫ్లవర్ మార్కెట్లలోనే ఉంది. చారణ మందం శనగలు కొన్నారు, వాళ్ళకు ₹1 రాలే. బారాన శనగలు మార్కెట్లల్లో 40 రోజుల నుంచి పాపం రైతులు పడిగాపులు కాస్తూ ప్రభుత్వం ఎప్పుడు కొంటదా అని ఎదురు చూస్తూ ఉన్నారు. కొన్న వాళ్లకు డబ్బులు వేయండి, మిగతా ధాన్యాన్ని మద్దతు ధరకు కొనాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రధానంగా లారీల సమస్య ఉంది. వెహికల్ ఇన్స్పెక్టర్లను, ఆర్టీఏ అధికారులను, పోలీస్ అధికారులను కూడా ఇందులో దించి వాళ్ళని రోడ్ల మీద నిలబెట్టి, అవసరమైతే రోడ్డు మీద వెళ్ళే ఖాళీ వాహనాలను తెప్పించి వెంటనే లారీలు పంపించి వర్షాలు పడి తడవకు ముందే, రైతులకు ఇబ్బంది కాకముందే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిల్లుల వాళ్ళు దించుకోవడం లేదు. రైస్ మిల్ అసోసియేషన్ పిలిచి మాట్లాడండి, వారికి ఉన్న సమస్యలు ఏందో తెలుసుకోండి, వారి సమస్యల్ని పరిష్కరించి రైస్ మిల్లుల్లో వెంటనే లారీలు ఖాళీ అయ్యే విధంగా ప్రతి రైస్ మిల్లుకు ఒక అధికారిని పెట్టి
దాన్ని పరిష్కరించండి అని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు సమస్యను అర్థం చేసుకోరు, సమస్యను పట్టించుకోరు. మక్కలు కొనాలంటే సంచులు లేవు, సన్ఫ్లవరు, శనగలు, జొన్నలు కొనాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోవడం వల్ల కొనుగోలు జరగడం లేదు. వడ్లు లారీలు రావడం లేదు, మిల్లులు దించుకోవడం లేదు. లారీలు రావాలంటే ఆర్టీఏ అధికారులను దించండి. మిల్లులు దించుకోకపోతే ఒక్కొక్క మిల్లుకు ఒక రెవెన్యూ సివిల్ సప్లై అధికారిని పెట్టి వారి సమస్యలు పరిష్కరించి యుద్ధ ప్రాతిపదికన దించే ప్రయత్నం చేయండి. అంటే సమస్యను లోతుగా అర్థం చేసుకోకుండా మాట్లాడితే, ప్రశ్నిస్తే వాళ్ళ మీద ఎదురుదాడి చేయడం, ప్రశ్నిస్తే కేసులు పెట్టడం, ప్రశ్నించిన వారి మీద పగబట్టడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి పనిచేస్తున్నాడు. వారి ఆవేదన అర్థం చేసుకొని, ప్రశ్నలో ఉండే సమస్యను అర్థం చేసుకొని దానికి పరిష్కారం చూపాలి ప్రభుత్వం తప్ప, ప్రశ్నించిన వారి మీద పగబట్టడమో, ప్రశ్నించిన వారి మీద కేసులు పెట్టడం అది ప్రభుత్వం చేయాల్సిన పని కాదు, ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని కాదు. ముఖ్యమంత్రి ఏం చేయాలి? ప్రజల కోసం పనిచేయాలి. వారు ఎందుకు రోడ్డెక్కుతున్నారు, ఎందుకు ధర్నాలు చేస్తున్నారు, వారి ఆవేదన ఏందో అర్థం చేసుకొని దాన్ని పరిష్కరించాలి తప్ప ఈ పగబట్టే సంస్కృతి మన రాష్ట్రానికి మంచిది కాదు, రైతులకు మంచిది కాదు. రేపు రైతులు తిరగబడితే ఏమవుతుందో ఒక్కసారి ఆలోచన చేసుకో. ఇవాళటి వరకు ఏమైనా ఒక రివ్యూ చేసినవాను, ఒక కళ్ళానికి నీ మంత్రో నువ్వో పోయినవా ఎప్పుడైనా ఇవాళటి వరకు? పోతే ఈ పరిస్థితి ఉండేది కాదు. అసలు జిల్లా మంత్రులు, మేము గతంలో ఒక మంత్రిగా నేను ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉండే మొత్తం ఎంఆర్ఓలను, మొత్తం సివిల్ సప్లై అధికారులను, మొత్తం కలెక్టర్లను, మొత్తం ఎంపీపీలను, జెడ్పీటీసీలను, లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళను ఒకేసారి మీటింగ్ పెట్టి అన్ని ఆదేశాలు ఇచ్చి ఎక్కడ ఇబ్బంది రాకుండా చూసాం. వడ్ల కొనుగోలు విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇటు ముఖ్యమంత్రి గారికి, మంత్రులకు పట్టక, అధికారులు పట్టించుకోకపోవడం వల్ల వడ్ల ధాన్యం కొనుగోలులో రాష్ట్రం అంతా పరిస్థితి అస్తవ్యస్తంగా మారిపోయింది. అటు మిల్లర్లు దించుకోరు, అధికారులు పట్టించుకోరు. ఒక్కొక్క కళ్ళంలో దాదాపు నెల రోజుల నుంచి రైతులు పడిగాపులు కాస్తున్నారు. వర్షానికి తడుస్తున్నాయి, ఎండకు ఎండుతున్నాయి, కానీ పంట మాత్రం ముందుకు పోతున్న పరిస్థితి లేదు. పరిస్థితిని అర్థం చేసుకొని ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు అన్ని బాధలే. ఎరువుల కోసం బాధలు పడాల్సిందే, అదేవిధంగా కరెంటు కోసం బాధలు పడాల్సిందే, నీళ్ల కోసం బాధలు పడాల్సిందే, చివరికి పంటను అమ్ముకోవడంలో కూడా రైతులు బాధపడాల్సిందే. రైతు బంధు ఎప్పుడు పడుతుందా అని కళ్ళల్లో వత్తులేసుకొని చూస్తూ ఉన్నారు. పోయిన నెలలో ఏప్రిల్ 22, ఏప్రిల్ మార్చి అందరికి ఎప్పుడు వచ్చింది సీఎం? మార్చి 22వ తేదీన రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వచ్చాడు. మార్చి 22కి వచ్చినప్పుడు అది కూడా మేము గట్టిగా అడ్డుకుంటాం, రైతు బంధు ఇస్తావా ఇయ్యవా అంటే లేలే సిద్దిపేటలో వేస్తా అని చెప్పి 1 ఎకరం వేసాడు. 1 ఎకరం వేసి 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పిండు. మార్చి 22, ఇవాళ మే 12, అంటే ఎన్ని రోజులు జరిగింది? మధ్యలో 30, అది 20, 50 రోజులు దాటింది. నువ్వే చెప్పినావు 45 రోజుల్లో రైతు బంధు పూర్తి చేస్తా అని. ఇదే సిద్దిపేటలో పబ్లిక్ మీటింగ్లో రేవంత్ రెడ్డి చెప్పిండు. అసలు ముఖ్యమంత్రి మాటకి ఏమైనా విలువ ఉందా లేదా? ఆ కుర్చీ గౌరవం తీస్తా ఉన్నావు నువ్వు. ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది జీవో, ముఖ్యమంత్రి ఒక మాట చెప్తే అది పాలసీ. కానీ నువ్వు పబ్లిక్ మీటింగ్లో 45 రోజుల్లోగా రైతు బంధు పూర్తి చేస్తా అని చెప్పినావు. 52 రోజులు అయింది, ఇప్పటిదాకా రైతు బంధు పడలేదు. ఇప్పుడు 3 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టినావు నువ్వు. ఒక రైతు బంధు మొత్తానికే ఎగ్గొట్టినావు, ఒక రైతు బంధు 3 ఎకరాలు వేసినావు, ఈ రైతు బంధు 2 ఎకరాలు వేసినావు. రైతు బంధు అనేది నాట్లేకముందు ఇవ్వాలి, కోతలు అయిపోయినాయి కానీ రేవంత్ రెడ్డి రైతు బంధు వస్తలేదు. ఈ రకంగా రైతుల్ని అనేక రకాలుగా బాధ పెడతా ఉన్నారు. ఈయన మా యాదయ్య గారు దళిత రైతు, 3 ఎకరాల్లో మక్కలు పండిస్తే సంచులు దొరుకుతలేవు సిద్దిపేట మార్కెట్ యార్డ్లో. మక్కలు అమ్ముకోవడానికి 20 రోజులు ఎదురు చూసి సంచులు రాకపోతే ప్రైవేట్లో దుకాణంలో సంచులు కొనుక్కొచ్చుకొని మక్కలు జోకి ప్రభుత్వానికి పెట్టిండు. అంటే ఈ ప్రభుత్వం ఎంత చేతగాని ప్రభుత్వం అంటే సంచులు కూడా ఇవ్వడం ప్రభుత్వంలో అటువంటి ప్రయత్నమే లేదు. అటు ముఖ్యమంత్రికి పట్టింపు లేదు, మంత్రులకు పట్టింపు లేదు. అధికారులకు భరోసా ఇవ్వాలి, అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి, సమస్యను లోతుగా అర్థం చేసుకోవాలి, సమస్యను పరిష్కరించాలి. దాంట్లో ఈ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కళ్ళు తెరువు,
నిద్ర లేవు కనీసం. ఇప్పుడు నిద్రపోతున్నవాన్ని లేపొచ్చు, కానీ నువ్వు నిద్రపోతున్నట్టు నటిస్తున్నావు. నువ్వు ఇప్పటికైనా నిద్ర లేచి సమస్యకు పరిష్కారం చూపండి. వెంటనే రైతు బంధు నిధులు విడుదల చేయండి. మక్కలు, జొన్నలు, శనగలు, సన్ఫ్లవర్ కొనుగోలును వెంటనే ప్రారంభించండి. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో మరి అధికారులను పెట్టి లారీలు పంపించి మిల్లులలో త్వరితగతిన ఖాళీ అయ్యే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. గారు నమస్తే. పొద్దునగా ఎన్సాన్పల్లె చెప్పిన పంపినావే లారీలు? నేను ఇప్పుడు ఈ సిద్దిపేట రూరల్ బండచెర్లపల్లి, పుల్లూరు పక్కన బండచెర్లపల్లి వడ్ల కొనుగోలు కేంద్రంలో ఉన్న ఈడ కూడా సంచులు జోకి పెట్టిండ్రు, లారీ లేక ఇబ్బంది అవుతుండే. ఈ వర్షం వచ్చేట్టుంది. ఇప్పటి వరకు గిన్ని రోజులే అంత కూడా 4 లారీలు వచ్చినాయట బండచెర్లపల్లికి. ఇట్లా అయితే ఎట్లా ఆడిపోగారు? ఇంత అన్యాయంగా అసలు ఎప్పుడు ఇట్లా లేదు పరిస్థితి. ఇప్పుడు వాడు మిల్లోడు ఏమంటుండట అంటే అమ్మాలి లేదంటుండ. అమ్మాలి లేకపోతే ఇప్పింది, అమ్మాలి మాట్లాడుంది. నిజంగా అమ్మాలి లేకనా వాడు ఇష్టం లేక ఆపుతుండ మిల్లోడు. మీరు పెడతారా బిడ్డ ట్రాక్టర్లు? ట్రాక్టర్ కిరాయి ఇస్తారా? మరి ఎంత ఇస్తారు? కొద్దిగా చెప్పండి. మీ అర్బన్ రూరల్ ఎంఆర్ఓ తోలింది. ఇక్కడ బండచెర్లపల్లి సర్పంచ్ ఉన్నాడు, ట్రాక్టర్లు పెట్టుకుంటారు, తొందరగా పంపింది. చాలా ఇబ్బంది అవుతుంది అసలు. రోజు ప్రతి ఊరికెళ్ళి లారీలని మాకు రోజు అసలు నిద్ర పోనిస్తలేదు. రైతులు ఇబ్బంది పడుతున్నారు. రైతులు అట్లా కాదే, సమస్యను మీరు అర్థం చేసుకుంటలేరే. సమస్య ఏమైంది అంటే మిల్లుల దగ్గర 3 రోజులు 2 రోజులు లారీలు దించుకోకపోవడం వల్ల ఇబ్బంది అవుతుంది. పోగానే టక్కటక్క దించుకుంటే లారీ ట్రిప్పులు కొడుతుంది. ఇప్పుడు నీకు ఏమైంది, వారంకు 2 ట్రిప్పులు అవుతలేదు లారీలో. అదే లారీని రోజు దించిపిస్తే నీకు రోజుకు ఒక ట్రిప్ కొడుతుంది లారీ. లేదే 2 రోజులు 3 రోజులు ఆపుతారే. లారీల కొరత ఎప్పుడు రాలే. ఇప్పుడు ఎందుకు వస్తుంది అంటే అన్లోడ్ కాకపోవడం వల్ల, బిల్లర్లు సహకరించకపోవడం వల్ల, బిల్లర్ల నాన్ కోఆపరేషన్ వల్ల ఈ సమస్య వస్తున్నది. తొందర చేయండి. ఇప్పుడు సన్ఫ్లవర్ అట్లే ఉంది, ఇంకా చెదలు పెట్టిపోతుంది. ఆ చిన్న కోడూరులో అట్లే ఉంది. సిద్దిపేట మార్కెట్, తొగుట, హుస్నాబాదు, బెజ్జంకి పరిశాన్ ఉంది ఆ సన్ఫ్లవర్. కొద్దిగా మాట్లాడండి, కలెక్టర్ గారు చెప్పండి. సన్ఫ్లవర్ అట్లే ఉంది. మక్కలకు కూడా సంచులు ఇస్తలేరు, అది కూడా మాట్లాడండి. ఈ లారీలు అయితే బండచెర్లపల్లి సార్ట్అవుట్ చేయండి. ఎవరన్నా ఇప్పుడు తోలిచ్చి ఒక మనిషిని తోలిచ్చి మా సర్పంచ్ ఉంటాడు, ట్రాక్టర్లు పెట్టి దించిపోయింది టక్కటక్క.